హాయ్, ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను మీ అనసూయ. చాలామంది జీవితం అంతా ఎవరైనా మనల్ని అవమానించినా, మనల్ని బాధ పెట్టినా, లేకపోతే మాటలతో కానీ చేతులతో కానీ ఏ విధంగా అయినా మనం బాధపడినా మనకేమనిపిస్తుంది? ఫస్ట్ వాళ్ళ మీద ఏదో ఒకటి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటారు. ఆ ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్న టయాన్ని ఎంత వేస్ట్ చేస్తున్నాం? నీ లైఫ్ ఏంటా అని ఆలోచిస్తే వాళ్ళ గురించి ఆలోచించడానికి టైం అంతా అయిపోతుంది. ఇంకా నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇది మనకు అవసరమా? నిజంగా వాళ్ళు నిందించారు, నువ్వు బాధపడ్డావు, ఏడ్చావు, దానికి ప్రతీకారం తీర్చుకోవాలా? నువ్వు నమ్మితే భగవంతుడు దానికి శిక్ష వేస్తాడు. ఇప్పుడే జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి అంటే అవ్వదు కదా. ఏదైనా కూడా పాపం పండినప్పుడే కదా అది అనుభవానికి వస్తుంది. అందుకే మనం వెయిట్ చేయాలి. వాడికి అది జరగాలో ఇది జరగాలని అవసరం లేదు, కాలమే సమాధానం చెప్తుంది. అందుకే ఏదైనా ఆలోచించే ముందుగా ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎంత కోల్పోయామా? ఒకరి గురించి ఆలోచించడంలో మన జీవితాన్ని కోల్పోయినప్పుడు మనకంటూ జీవితం ఎక్కడుంది? ఏముంది? 24 గంటలు మనం పడుకున్నా తిన్నా, అబ్బా వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఎలా ప్రతీకారం చేసుకోవాలో, వాళ్ళు ఎలా ఇది చెయ్యాలి, ఇవి తప్ప మైండ్లో నుంచి వేరే ఆలోచనలు రావు కదా. మనం ఎలా ఉన్నాం, మనం ఎలా బతకాలి, ఇవి ఆలోచిస్తే మనకే మంచి జరుగుతుంది. ఇంకా కోపం అంటారా? తగ్గించుకోండి. అదే మీకు ఎవరి మీదైనా కోపమో ద్వేషమో ఉన్నప్పుడు అదే సిచ్యువేషన్లో నువ్వుంటే ఏం చేస్తావు? అది ఆలోచించుకొని వదిలేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. సరేనా? అర్థమైందా మరి?